కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. అజెండాలో 10వ అంశంగా కాళేశ్వరం నివేదిక ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను సభలో ప్రవేశపెడతారు. ఆపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను తప్పుపట్టింది. వారిపై చర్యలకు సిఫార్సు చేసింది. కాంగ్రెస్ కాళేశ్వరం నివేదికపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ప్రకటించడంతో సభలో వాడివేడి చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండు పక్షాల మధ్య నివేదిక సెగలు రేపుతుండటంతో సభలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ లోపల బయట భద్రత పెంచారు. ఎమ్మెల్యేలు అంతా సభకు రావాలని సీఎం ఆదేశించారు. చర్చ సందర్భంగా ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తే వేటు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. యూరియా కొరతపై సభను స్తంభింప చేసే ఆలోచనలోనూ ఉంది. ఇక బీజేపీ మాత్రం కాళేశ్వరం నివేదికపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. అజెండాలో 10వ అంశంగా కాళేశ్వరం నివేదిక ఉంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ఇది రెండో రోజు. ఈ రోజు కీలకమైనటువంటి చర్చలు ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ పైన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి ఒకవైపు చర్చను మొదలు పెడతారు. మరోవైపు కీలక ఒక బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లుల్ని కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. వీటికి సంబంధించినటువంటి స్వల్పకాలిక చర్చలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ కొనసాగనుండదు. మొత్తానికైతే ఈ రోజు సభ ఆడివేడిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇటు అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు వ్యూహాల్లో వాళ్ళైతే అభిప్రాయం వచ్చారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.